మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ ముఖ్య నేతలతో తాడేపల్లిలో విస్తృత స్థాయి సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఏడాదిలో ఏదైతే అమలు చేస్తామన్నా ఒక్క మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఎవరన్నా అడిగితే నాలుక మందమని చంద్రబాబు గారు అంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో చెప్పుకుని ప్రజల దగ్గరికి పోతారు. ఇప్పుడు మీ నాయకులు తల్లికి వందనము చంద్రబాబు ముగ్గురికి వేశారు. నువ్వు అక్కడికి వేస్తా అంటే చంద్రబాబు ముగ్గురికి, నలుగురికి, ఐదుగురికి ఎంతమంది ఉంటే అంతమందికి వేశాడు. ఒక పక్క గ్యాస్ బండి ఇచ్చాడు. రేపు ఉచిత బస్సు ఇస్తున్నాడు. ఆగస్టులో అన్నదా సుఖీబాబు ఇస్తున్నాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఇక ఏ మూలకు పోయి నువ్వు అడుగుతావు? నువ్వు ప్రజల దగ్గరికి వచ్చి చెప్పులు తీసుకొని ప్రజలు నిన్ను కొడతారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను, మీ నాయకుల్ని. నువ్వు బాగానే ఉంటావు. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో నువ్వు కూర్చుంటావు. మీ నాయకులు బొమ్మట్టున్నావు. మీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వస్తారు చెప్పండి? ఈ రోజుకి 6 సంవత్సరాలు ఈ ప్రజావేదిక కూల్చావు, నాశనం చేసావు ఈ రాష్ట్రాన్ని. నీకు ప్రజలు అందుకని 11 సీట్లు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక ఇంకా ప్రజల దగ్గరికి వస్తావు. వెళ్ళండి అంటున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు రా ప్రజల దగ్గరికి. నిన్ను జనాలు రాళ్లతో చొప్పులతో కొట్టకపోతే అప్పుడు అడుగు నన్ను. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీతివంత రాజకీయాలు చేయి జగన్మోహన్ రెడ్డి. అరే నోరు ధరిస్తే నువ్వు పచ్చి అబద్ధాలు ఆడడం నీ నోరు. అదేంటే మాట తప్ప మడం చెప్పు అంటారు. చొప్పుసం కొట్టాలి ఆ మాట అనే వాళ్ళని, జనాల్ని, వాళ్ళని, నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని. మాట తప్ప మనం చెప్పం. అరే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ప్రతి ఒక్కటి నోరు ధరితే అబద్ధాలు. నువ్వా నీతులు చెప్పే జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రజలు ఫుల్ క్యారెక్టర్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. ఇకనైనా గుర్తుపెట్టుకొని నువ్వు మూసుకొని కూర్చోమని ప్రయత్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతారని చెప్పి బిర్యానీకి ఓటేశారు. మళ్ళీ పలావే కావాలంటున్నారు ప్రజలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి నువ్వు పలావుగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన జనాలకి నువ్వు నీ నాయకుల చేత బూతులు తిట్టించావు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయించావు. ఒక పక్క రాజధాని నాశనం చేసావు, ఒక పోలవరం నాశనం చేసావు. నువ్వు ఒకటి ఏది నువ్వు చెయ్యింది ఏది ఉంది జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రంలో నువ్వు నాశనం చేయింది ఏముంది? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టావు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం 5 ఏళ్లలో ఏమైనా వచ్చిందా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి చెప్పు? ఏం కట్టేస్తావు? నేను కట్టావు అసలు ఈ రాష్ట్రంలో 3 రాజధానులు అన్నావు, 3 చోట్ల 3 ఇటుకాలు పెట్టలా. నువ్వా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజలు నిన్ను ఓస్తున్నా, నీకు బుద్ధి రాకపోతే ఇకనన్నా నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోను లేకపోతే అక్కడ వైజాగ్ నువ్వు కూర్చున్నావు రాజమండ్రి. అది కూడా ప్రజలది, అది ప్రజలు చేస్తాం కట్టింది. అక్కడ కూడా నీకు అర్హత లేదు. నువ్వు పోయి బెంగళూరులో లేకపోతే ఇడుపులపాయలోను కూర్చోమని నేను హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన విజయవంతం అయ్యింది. ఆ ప్రజల ఆదరణ తట్టుకోలేక రాత్రికి తల్లికి వందనం జీవో అమలు చేశారని చెప్పి రోజా గారు అంటారు. తల్లికి వందనం నువ్వు పొదిలి వస్తే కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పొదిలికి వెళ్ళి ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు డబ్బులు పెట్టి కొంతమంది డబ్బులు పలావ్ బిర్యానీ పెట్టుకుని జనాలు మొత్తం పోగుదే తీసుకొచ్చి అక్కడ రైతుల పాపం వాళ్ళు పొగాకు బేళ్ళు వాళ్ళు ఉంటే అవి మొత్తం తొక్క రైతులు అంత నాశనం చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఎంత నష్టం రైతుల పాపం లబోదిబో అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డిని. మేము ఎప్పుడు రమ్మన్నాము? వచ్చి మొత్తం తొక్కి ఆ రైతుల పాపం వాళ్ళ నోట్లో కూడు లాగేశాడు. ఆ పొగాకు కూడా చంద్రబాబు గారు మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నారని పొగాకు కూడా రేటు ఇచ్చాడు చంద్రబాబు. గవర్నమెంట్ ప్రకారం రేటు ఇచ్చాడు. సత్తినపల్లికి వెళ్ళావు. సత్తినపల్లి ఒక బెట్టింగ్లు కాసి ఎప్పుడో ఎలక్షన్లో కౌంటింగ్ అయినప్పుడు అతడు 2 సైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆ 2 సైడ్ చేసుకున్న అతనికి నువ్వు విగ్రహాలు ప్రజలకి రేపు పిల్లలు అడుగుతారు, రేపు తరమోళ్ళు ఎవరు విగ్రహం అంటే ఏమని చెప్తావు? బెట్టింగ్లు కాసి డబ్బులు కాసి 2 సైడ్ చేసుకుని వచ్చారని ప్రజలకు చెప్పాలా? విగ్రహాలు పెట్టేది మహానాయకులకు విగ్రహాలు పెట్టేది జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళకి కాదు విగ్రహాలు పెట్టేది. మొన్న కాక నిన్న తెనాలికి వెళ్ళావు. తెనాల్లో ఎవరు వాళ్ళు 3-4 తెనాల్లో ఒక గంజాయి తాగేవాళ్ళు, అమ్మాయిలు ఏడిపించేవాళ్ళు, ఒక రౌడీ సెటర్లు, వాళ్ళ మీద కనీసం 30 కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు వాళ్ళని పరామర్శిస్తావు. అసలు ప్రజలకు నువ్వేం మెసేజ్ పంపిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? ఒక్కటి ఆలోచించుకున్నావు. ప్రజలు ఎంత కాడికి నరుగుతాం, సంపుతాం ఇయ్యను జగన్మోహన్ రెడ్డి.
మేము మంచి పని చేస్తాము, ఈ మంచి పని చేస్తాము. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు మీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే నువ్వు ఎవరికైనా పోయి ఒక 10,000 20,000 ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడ మేము చూడలేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వే పైకి చెప్పుకోవడం తప్పక ఎక్కడ మాకు పేపర్లో కానీ ఎక్కడ టీవీలో కానీ ఎక్కడ నువ్వు ఇచ్చినట్టు మీ చేతుకు నువ్వు తీసుకుని ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. నువ్వు పిల్లికి బిచ్చం పెట్టావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇచ్చావంటే ఎవరు నమ్ముతారు? మీరేమో ఇవ్వలేదు అంటున్నారు. రోజా గారు మాట్లాడుతూ మా జగనన్నే అందరికీ ఏ సాయం కావాలన్నా ఆయన జేబులో డబ్బులు తీసి ఇచ్చారు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన జేబులో డబ్బులు తీసేవారు. ఎక్స్గ్రేషియా ఎలా ప్రకటిస్తారు చనిపోయిన వాళ్ళకి అంటున్నారు. చంద్రబాబు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు కూడా ఎలా ఉండదు తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన ఇండియాలో కూడా లేదు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక బలము కార్యకర్తలు. ఒక మర్రి వృక్షంకో ఏర్లు ఎలా ఉంటాయో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలా ఉండారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే సామాన్యులు కాదు, ఒక మంచి వ్యక్తులు తెలుగుదేశం కార్యకర్తలు. ఒక ప్రజల్లోకి వెళ్తారు, పని చేస్తారు. మీలాగా గొడ్డళ్ళు కత్తులు తీసుకొని వచ్చి నరకండి అని మా చంద్రబాబు చెప్పడు. ప్రజలకు వెళ్ళి ప్రజలకు పనులు చేసి అప్పుడు మీరు అభివృద్ధి ఎన్ని చేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి చంద్రబాబు కార్యకర్తలకు ఆదేస్తాడు. చంద్రబాబు కార్యకర్తలకు ఏది ఆదేశిస్తే అది చేస్తాడు. మీలాగా రౌడీజం చేయమని మా నాయకుడు చెప్పడు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. సరే సార్, చివరిగా ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఏటుగురు రోడ్లో ఉన్న తన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చనిపోయిన సింగయ్య ఏదైతే ఉందో ఆ కార్ని పోలీసులు సీజ్ చేయడం జరిగింది. A1గా ఉన్న రమణారెడ్డి డ్రైవర్ను అదుపులో తీసుకున్నారు. A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు నోటీసులు అయితే పంపించారు, కానీ ఇంతవరకు అదుపులో తీసుకొని విచారణ చేపట్టింది లేదు. అదేవిధంగా ఫిబ్రవరి 19న ఏదైతే మిర్చియార్డు పర్యటనకు వచ్చి గిట్టుబాటు ధర కోసం ఆ ఎమ్మెల్సీ కూడా ఎలక్షన్లో ఉల్లంఘించిన కేసులో కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసుల్లో కూడా ఎందుకు విచారణ ముందుకెళ్తలేదంటే ఏం చెప్తారు సార్? ఏమండి, ఎంత మానవీయంగా ఆలోచించండి. ఆ అతను పెద్ద వయసు, అతను ఏటుకూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి కారులో పాపం దొల్లి పాపం ఆ కారు రాసుకొని పోయి అతను పడితే కనీసం పట్టించుకున్న పాపాన్ని లేదండి. అది తీసుకొని పోయి ఆ పక్కన నూగితే పాపము ఆయన ఏదో యామ తీసుకుపోతే పాపం విలవిల తనుకొని చనిపోయాడు అంత పెద్ద వయసు. ఇది ఎవరు చేసిన పాపం జగన్మోహన్ రెడ్డి? మిర్చి యార్డు అంటున్నారు. మిర్చి యార్డు కాడికి నువ్వు వచ్చి ఏం చేసావు? నువ్వు మీ బ్యాచ్ వచ్చేసి టిక్కీలు దొంగతనం చేశారండి. అక్కడ రైతులు చెప్పారు. అక్కడ టిక్కీలు దొంగతనం చేసుకుని టిక్కీలు తీసుకొని పోయాడు. మీ బ్యాచ్ మీరు చేసే బ్యాచ్ అదేగా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏదైనా ఉంటే కరెక్ట్గా చెయ్యి రాజకీయం. ఈ రకంగా ప్రతిదీ నువ్వు అతిగా చేసి ఇంకా చంద్రబాబు నిన్ను అరెస్ట్ చేయలేదంటే దగ్గర పెట్టుకో. ఎందుకు అరెస్ట్ చేయలేదో ఆలోచించుకో. ఇంకా మారుతాడు. కర్నూలు శిశుపాలకుడికి 100 తప్పుల వరకు శాంతి ఇచ్చాడంట. అలాగే జగన్మోహన్ రెడ్డికి 100 తప్పుల వరకు కాస్తున్నాడు. కానీ 100 తప్పు అయిపోయిన రోజున జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉంటావో అర్థం చేసుకో. సార్, ఇదే పోలీస్ స్టేషన్లో మీ మీద కానీ నా మీద కానీ సామాన్యుల మీద కానీ 2 కేసులు ఉండి A1గా A2గా ఉంటే ఇంత టైము అంటూ మనకి ఇస్తారా? చంద్రబాబు మెతకతనం అదేనండి. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లాగా దుర్మార్గుడు ఇలాంటి అతను కాదండి. అసలు ఆయన చేసింది ఆయన్నే తీసుకొని పోయి జైలు వేశారు 55 రోజులు. ఒకరినా అచ్చుమనాయుడు కానీ జూలిపాల్ నరేంద్ర కాడి నుంచి కొల్లు రవీంద్ర కాడి నుంచి ఎవరినండి వదిలిపెట్టారంటే టీడీపీ ఒక సామాన్య నాయకులండి. మేము చిన్న కార్యకర్తలు మా ఇళ్ళకాడు కూడా వచ్చి అక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టారు. ఇంత దుర్మార్గం అసలు. నేను ఇంత రాజకీయంలో ఎన్టీ రామారావు కాడి నుంచి నేను రాజకీయాల్లో ఉంటున్నా, కానీ నేను ఎప్పుడు చూడాల. రాజశేఖర రెడ్డి చేశాడు, వాళ్ళు ఇంకా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ ఇంత దారుణంగా చేయలేదండి. ఆయన మనస్తత్వం సైకో మనస్తత్వం. ఎంత కాడికి దుర్మార్గం చేయడం, ఇంతకుముందు ప్రతిపక్షం వాళ్ళని ఎలా వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, ఎలా కేసులు పెట్టాలా, ఈ రకంగా చేయడం. నువ్వు ఇయ్యాలని నిన్న మాట్లాడుతుంటాడండి జగన్మోహన్ రెడ్డి. వేదవాక్యులు మాట్లాడుతాడు. మమ్మల్ని అందరినీ కేసులు పెట్టారు, అవి పెట్టారు అన్నాడు. మీ అంబటి రాంబాబు అంబటికి ఏం పని లేదండి. వాడు అంబటి రాంబాబు ఆ పేరేనా అని వీళ్ళిద్దరూ ఆ పార్టీ సర్వనాశనం చేసేది వాళ్ళిద్దరే. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవట్లా. వాళ్ళిద్దరిని పక్కన పెట్టా నీకు కొన్ని సీట్లు అవుతాయి జగన్మోహన్ రెడ్డిని. నేను నీకు సలహా ఇస్తున్నా. ఆ పేరేనా అంబటి రాంబాబును పక్కన పెట్టు. నువ్వు ఆ పక్కన పెట్టకపోతే ఇంకా నీకు మైనస్ తప్పక నీకు ప్లస్ ఉండదు. జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.